గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హంతకుడైన గోపి కేసు వాదించబోతున్న డిఫెన్స్ లాయర్వి నువ్వే కదూ? హంతకుడైన గోపి కేసు కాదు, హత్యానేరం ఆరోపించబడిన గోపి కేసు వాదించబోతున్న డిఫెన్స్ లాయర్. దట్స్ గుడ్. కానీ నేను హంతకుడని వాదించిన ముద్ద ఇంతవరకు శిక్ష తప్పించుకోలేదు. దానికి కారణం ఆ డిఫెన్స్ లాయర్ల అసమర్థత కావచ్చు. అంటే వాళ్ళకంటే నువ్వు సమర్థుడువనే? సారీ, క్రాస్ ఎగ్జామినేషన్కి ఇది కోర్టు కాదు. కోర్టులో తప్ప బయట వాదించే అలవాటు నాకు లేదు. వెల్, నన్ను టైగర్ అమంగ్ ది లాయర్స్ అంటారు, నీకు తెలుసా? ఈ రోజు మీరు నా చేతిలో ఓడిపోతే నన్ను లయన్ అమంగ్ ది లాయర్స్ అని వాళ్లే అంటారు. We'll see. Let us see. Proceed. Your Honor, శ్రీమంతుడైన రాఘవరావుని హత్య చేసింది ఆటో రిక్షా డ్రైవర్ అయిన ఈ గోపి అని నిర్ధారణ. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ మాట ఏ ఆధారాలతో అంటున్నారు? వెల్, పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి. ఆ సాక్ష్యాధారాలు ఏమిటో? హత్య చేయబడ్డ రాఘవరావు ఇంట్లో పోయిన నగలు ఒక కొట్లో ఇతను అమ్ముతుండగా ప్రత్యక్షంగా చూసిన పోలీసులు ఇతన్ని పట్టుకోవడం. పోలీసులు ఇతను నగలమ్మటమే ప్రత్యక్షంగా చూశారు తప్ప అతను హత్య చేయటం చూడలేదుగా. వాట్ యు మీన్ బై దాట్? హత్య చేయటం పోలీసులు ఎలా చూడగలరు? ముందుగా పోలీసులతో చెప్పి ఏ హత్య ఎవడు చేయడు. యు నో దాట్. హత్యలు చేసేవారు పోలీసులకు చెప్పి చేస్తారని నేను అంటం లేదు. కానీ గోపి హత్య చేశాయని ప్రాసిక్యూషన్ వారు కేవలం ఊహిస్తున్నారే తప్ప ప్రత్యక్ష సాక్ష్యాధారాలు ఏమీ లేవు అని నువ్వంటే సరిపోదు. అన్ని కేసుల్లోనూ ప్రత్యక్ష సాక్ష్యాధారాలు దొరుకుతాయనుకోవటం అవివేకం. ఉన్న ఆధారాలను బట్టి న్యాయ నిర్ణయం జరుగుతుంది. న్యాయశాస్త్ర ధర్మం దోషులను శిక్షించడం, నిర్దోషులను రక్షించడం అని అందరికీ తెలుసు. కానీ గోపి నిర్దోషని డిఫెన్స్ లాయర్ గారు ఏ ఆధారాలను బట్టి చెప్పగలరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కాసేపు మౌనం పాటిస్తే గోపి నిర్దోషం చెప్పడమే కాదు, నిరూపించగలను. ఆల్ రైట్ యువర్ ఆనర్, ఈ కేసులో అసలు నేరస్తుని పట్టుకోవడం కోసం నేను ఒక పథకం వేశాను. దాన్ని ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేశాను. తత్ఫలితంగా రాంబాబు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు అతను కోర్టులో హాజరుపరచవలసిందిగా తమను కోరుతున్నాను. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్. సార్, ఈ పేపర్ ఒకసారి పరిశీలించండి. యువర్ ఆనర్, ఇతన్ని పట్టుకునే నిమిత్తం నేను వారం రోజుల క్రితం పత్రికలో ఇచ్చిన ప్రకటన ఇది. ఈ ఫోటోలో కనిపిస్తున్న లాకెట్ హతుడు రాఘవరావు ఇంట్లో పోయిన ముఖ్యమైన నగల్లో ఒకటి. ఇక ప్రకటన 8 ఏళ్ల వయసు గల నా ఏకైక పుత్రుడు వీరభద్రరాయలు పై ఫోటోలో ఉన్న లాకెట్తో సహా 20 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. నా కొడుకు ఎడమ చేతి మీద మా కులదైవమైన నాగుపావం పచ్చబొట్టు ఉంది. నా బిడ్డ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమై ఆ బాధతో తలపండి ఇప్పుడు అవసాన దశలో ఉన్నాను. నా బిడ్డ నాకు దొరికితే నా ₹1 కోటి ఆస్తి వాడి పేరు రాసి తృప్తిగా ప్రాణం విడుస్తాను. నా కొడుకు గాని, నా కొడుకు ఆచూకీ తెలిసిన వారు గాని నన్ను కృష్ణానగర్ 3వ వీధిలో 202వ నెంబర్ ఇంట్లో వెంటనే కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు వీర వెంకటపతి రాయల్. యువర్ ఆనర్, ఈ ప్రకటన ఫలితాల కోసం నేను ఎదురు చూస్తుండగా ఆగండి రా కొడకల్లారా, సరిగ్గా చూపు అంటం లేదు. ఆగండి, ఎందుకైనా మంచి దగ్గరకు చూస్తా. ఓ వెన్న దొంగ చూడు, పాల బుగ్గలు పొట్ట దొంగ చూడు, పొట్ట పాలకుండలో ఎంత అందంగా పెంచుకున్నాడు. అమ్మ దొంగ, దొంగలకు దొంగ చూడు ఎంత బుద్ధి వస్తున్నాడు. అదివాంజీ వీడు ఇప్పుడే పచ్చబొట్టు పొడిపించుకుని ఫ్రెష్ గా ఇక్కడే దిగాడు. వీడు ఈ చేతికి పొడిపించుకోవాల్సిన మచ్చ మర్చిపోయి ఈ చేతికి పొడిపించుకున్నాడు. వీడు ఎందుకైనా మంచిదని దూరదృష్టితో 2 చేతులకి పొడిపించుకొచ్చాడు. సవ్యసాచి. ఎలాగో అందరూ దొంగ వెతవలే కాబట్టి మన పోలీస్ కమిషనర్ కమల్నాథ్ గారు లేరు. నాన్నగారు. ఎవరు? నేను నాన్నగారు. గుర్తుపట్టలేదా? మీ తప్పైన కొడుకుని వీరభద్రాయల్ని. ఇదిగో పచ్చబొట్టు గుర్తు. నాన్నగారు, ఇన్నాళ్ళకు మిమ్మల్ని చూడగలిగినందుకు నా కడుపులో దుఃఖం కళ్ళలోకి వస్తుంది. మీరు నన్ను మనసారా కౌకలించుకుని కొడుకాని పిలిచే వరకు మీ కాళ్ళు వదలు నాన్నగారు, మీ కాళ్ళు వదలను. అయ్యో రామా, నాకు అసలే కాళ్ళు నొప్పులు నాయనా, వదులు నాయనా.
మీ నన్ను కొడుకా అని పిలిచే వరకు మీ కాళ్ళు వదలు నాన్నగారు, మీ కాళ్ళు వదలు. అలాగే లేరా దొంగ నా కొడక, వదలరా. నాన్నగారు ఇదిగో పచ్చబొట్టు. ఇది అసలు పచ్చబొట్టు. కానీ మన వంశపారంపర్యంగా వస్తున్న ఆ డైమండ్ రాకెట్ నువ్వు చూపించగలిగితేనే నువ్వు నా కొడుకు అయినట్టు లెక్క. అదేదో తేలిపోతే నా పేనటన ₹1 ఆస్తి చెట్టుకుని పేన పెట్టేసి గుట్టుకున్న పేన వదిలేస్తా. అది మరి అది అదంటే కుదరదు. దేవాంజీ చూస్తానే, అక్కడ 1000 మంది కొడుకులు నా ఇంటర్వ్యూ కోసం కొట్టు చేస్తున్నారు. పంపించేద్దరు బయటికి. నాన్నగారు తొందరపడకండి. నన్ను పెంచినోడు చాలా మంచోడు. దాన్ని భద్రపరిచి నా చేతికిచ్చి పంపారు. ఇదిగో. కొడకా, నాన్నగారు, నా కొడక, నాన్నగారు, నాన్నగారు, నా కొడకో, నా కొడక. ఏమిటది నాన్నగారు? మారు వేషం రా దొంగ నా కొడక. నేను దొంగల్లో దొంగని, దొరల్లో దొరని. ఈ లాకెట్ నువ్వు దొంగిలించావని తెలిసి నేను ఈ నాటకం ఆడాను. రే రాస్కెల్, మర్యాదగా లాకెట్ ఇచ్చేసి, లేకపోతే నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. చూడరా బంగారు తండ్రి, ఆయాసం తెచ్చుకుని నేను చెప్పిందంతా విను. చూడు, ఈ లాకెట్ నువ్వు ఆ రాఘవరావు ఇంట్లోంచి కొట్టేసింది కదరా. మరి ఈ విషయం నేను పోలీసులు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి నీ చేతులు బయలుదేస్తారు కదా. ఈ గాథంత ఎందుకని ఈ లాకెట్ అమ్ముకుని మన ఇద్దరం చేసాక మాట తీసుకుంటాం. నీకెంత సగం మాట ఇవ్వాలి? నువ్వేం కష్టపడ్డావని? కష్టపడపోయింది. ఇందాక నుంచి నా చేతులను బొబ్బలు ఎక్కడ కొడుతున్నాయి. కొట్టేవాళ్ళే మాలావు. ఆ ముసలోని నీడలా వెంటాడాను. ఇంట్లో ఒంటరిగా ఉంటాను చూసి పొడి చంపాను. ఆ లాకెట్ సంపాదించాను. అంటే ముసలాన్ని ఒంటరిగా ఉంటాం చూసి పొడి చంపింది నువ్వే అనమాట. మరి ఇంకే ప్రాబ్లం ఇస్తావు. మిస్టర్, నువ్వు ఇప్పుడు మాట్లాడినంత ఇందులో రికార్డ్ చేశా. అసలు జరిగింది అది ఎవరన్నా. ఇప్పుడు ఎస్ఐ గారు తామే స్వయంగా రికార్డ్ చేసిన టేప్ కోర్టు వారికి వినిపిస్తారు. ప్లీజ్ ప్రొసీడ్ ఇన్స్పెక్టర్. నీకెంత సగం మాట ఇవ్వాలి? నువ్వేం కష్టపడ్డావని? కష్టపడపోయింది. ఇందాక నుంచి నా చేతులను బొబ్బలు ఎక్కడ కొడుతున్నాయి. కొట్టేవాళ్ళే మాలావు. ఆ ముసలోని నీడలా వెంటాడాను. ఇంట్లో ఒంటరిగా ఉంటాను చూసి పొడి చంపాను. ఆ లాకెట్ సంపాదించాను. అంటే ముసలాన్ని ఒంటరిగా ఉంటాం చూసి పొడి చంపింది నువ్వే అనమాట. మరి ఇంకే ప్రాబ్లం ఇస్తావు. విన్నారుగా ఎవరన్నా, కేవలం తన పేదరికం కారణంగా నగలు దొంగిలించాడే కానీ గోపి హత్య మాత్రం చేయలేదని రుజువైంది. అసలు హంతకుడైన ఈ రాంబాబుకి తగిన శిక్ష విధించి ఏదో ఈ చిన్న తప్పు చేసిన గోపిని మన్నించవలసిందిగా కోర్టు వారిని ప్రాధాయపడుతున్నాను. థ్యాంక్ యూ రానా. ఇప్పుడేమంటారో టైగర్ అమాంగ్ ది లాయర్స్ గారు. ఆ కొత్త లాయర్ రాజా అసలు హంతకుని తెలివిగా పట్టుండకపోతే ఒక నిర్దోషి ఉరికంబానికి బలయ్యేవాడ్రా. ఆ రాజా రఘురావుడి కొడుకేనట్రా. తన తల్లిని వదిలేశాడనే కోపంతో పగబట్టి తండ్రిని ఓడించాడు. ఓడించాడని తేలిగ్గా అంటావేంట్రా? చిత్తు చేసి రఘురాముడి పేరు ప్రఖ్యాతుల్ని నేలపాలు చేశాడు. ప్రాసిక్యూటర్ గారు, వృత్తిపరంగా దెబ్బతీస్తానన్న నా మొదటి ఛాలెంజ్ ఈ రోజు నెరవేరింది. వస్తాను.